జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల్లో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర అండర్ కన్స్ట్రక్షన్ ఈ హాస్పిటల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వెల్ఫేర్ గురించి ఎక్కువగా చెప్పుకోగలిగాం, కానీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పుకోలేకపోయాం. అందుకనే జగనన్న హయాంలో చేపట్టినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న దాని కింద ఒక్కొక్కటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా మొట్టమొదటిగా పులివెందుల నుంచి మొదలుపెట్టడం జరిగింది. పులివెందుల తర్వాత ఈ రోజున ఇక్కడ ఒంగోలు జిల్లా దోర్నాల మండలం ఐనముక్కలో ఉన్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాము. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 2021లో శంకుస్థాపన చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అని అనడానికి కారణం ఏంటి అంటే, చుట్టుపక్కల అటు కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ప్రకాశం కావచ్చు, పల్నాడు కావచ్చు, ఇలా అన్ని చోట్ల కూడా ఇది ఒక బార్డర్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ గిరిజనులు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గిరిజనులకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినా, ఏమైనా హాస్పిటల్కి చూపించుకోవాలన్నా, చిన్న చితక అంటే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఎయిడ్ వరకు, కానీ పెద్దగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని చూపించుకోవడానికి 170 కిలోమీటర్లు గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 50 కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్కి నిధులు విడుదల చేసి దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ రోజు మొదలు పెడితే, మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చే సంగతి మీకు తెలిసిందే. వాళ్ళు చాలా నడకనే ఇక్కడ పనులు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక 12-13 ఎకరాలు ఫ్రీ చేసినటువంటి ల్యాండ్లో ఈ హాస్పిటల్ నిర్మాణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. అంటే జగన్ గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ రోజున ఇంకా స్లోగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది కొంచెం వేగవంతం చేయగలిగితే గనక, తొందరగా ఈ హాస్పిటల్ని కంప్లీట్ చేయగలిగితే గనక చుట్టుపక్కల ఉన్న గిరిజనులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున నేను ఇక్కడికి వస్తాను అనగానే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివన్న కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారు కానీ, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ లోకల్ తాడిపత్రి చంద్రశేఖర్ అన్న కానీ, అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. చూపించాలి, మన టైంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూపించాలి అని చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడున్న లోకల్ లీడర్స్ అందరూ కూడా నా వెంట రావడం జరిగింది. మొత్తం చెప్తూ ఉన్నారు, మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు ఇది కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు అంటే నాగమల్లేశ్వరి గారు ఆవిడ కూడా చెప్తూ ఉన్నారు, వెనకబడిన ప్రాంతంగా ఉండిపోయింది మేడం మాది, ఊరు చాలా బాగుందండి అంటే, లేదు ఇంకా వెనకబడిన ప్రాంతంగానే ఉండిపోయింది, ఇంకా అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుందని.